నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం నెల్లూరు జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి. నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ ఆనంద్. తిరుమలలో మరోసారి శ్రీవారి మెట్ల వద్ద చిరుత సంచారం. భయాందోళనకు గురై తలుపులు వేసుకుని టీటీడీ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేసిన సెక్యూరిటీ గార్డ్. ఏ5 హోటల్ కు వరుసగా 3 సార్లు ప్రతిభా పురస్కారాలు రావడం సంతోషంగా ఉంది. చిలుకూరు మండలం బోధన సమీపంలోని ఏ5 హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించిన హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ బద్రిగిరి. సమాజ శ్రేయస్సు కోసం 24 గంటలు విధులు నిర్వహించే పోలీసులకు వైద్య సేవల పరంగా అపోలో హాస్పిటల్ భరోసాగా నిలవడం హర్షించదగ్గ విషయం. ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని జెండా ఊపిన ఎస్పీ కృష్ణకాంత్. నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ఉద్యానవన పంటలకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మైక్రో ఇరిగేషన్ అధికారులు మరియు మైక్రో ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ సమావేశంలో ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ అయినాక ఈ ప్రొసీజర్లో కొంత అంటే మీకు నాకు తెలిసి ఒక సెట్ ఆఫ్ పేమెంట్ అది నేను రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ ఒక 1 month ముందు బాబు సార్ని కలవడం జరిగింది. సరే చెప్పిన్నాను ఆల్రెడీ నెక్స్ట్ హాఫ్కి కొంచెం సంవత్సరం అంత టార్గెట్ ఇచ్చి ఉన్నారు. దట్స్ టార్గెట్ దేవర్ ప్లానింగ్. ఈ స్కిల్కి సుమారుగా 10,000 హెక్టర్స్ అప్రాక్సిమేట్గా 3 lakh హెక్టర్స్ ఇవ్వడం జరిగినాయి. సో అట్లా ఉన్నప్పుడు ఇంకా ఈ ఇయర్ అయితే మాత్రం వీ డోంట్ హ్యావ్ మచ్ టైం ఆల్సో. ఇప్పుడు ఈ యొక్క 1.5 month మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాలో మన క్లైమేట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ కంపేర్డ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. సో వీ హ్యావ్ అ వెరీ స్వీట్ స్పాట్ నెక్స్ట్ 1.5 month in which we can ground all these things. దాని తర్వాత బాగా వర్షాలు వస్తాయి. మళ్ళీ ఆ ఒక 1.5-2 months ప్రతి చేయలేము. మళ్ళీ దాని తర్వాత మనకు ఉన్నది 2-3 నెలలు ఆ ఫినాన్షియల్ ఇయర్ అయిపోతుంది. సో దెన్ దిస్ ఎంటైర్ టార్గెట్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్. కానీ ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్, బెంచ్మార్క్ సర్వే, డిఓక్యూ ఇవన్నీ కూడా చాలా తక్కువ అచీవ్మెంట్. I just want to hear from each of you. ఒకసారి హైయెస్ట్ ఉన్న వాళ్ళు తిరుమలలో మరోసారి చిరుత సంచారం భయాందోళనకు గురిచేసింది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత సంచారం సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుత రావడంతో సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకుని టీటీడీ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ సంబరాల్లో వరుసగా 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా అవార్డులు మన ఏ5 హోటల్ కు రావడం సంతోషంగా ఉందని ఏ5 హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ బద్రిగిరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏ5 హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిలుకూరు మండలం బోధన సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటై ఉన్న ఏ5 హోటల్ నందు ఆ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ బద్రిగిరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన విజయవాడలోని
శిల్పకళా వేదికలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో A5 హోటల్ కు బెస్ట్ వేస్ట్ సైడ్ అమ్యూనిటీస్ కేటగిరీ నందు విశిష్ట పురస్కారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని 2019లో స్థాపించబడి గత 5 సంవత్సరాలుగా మీ అభిమానాలు చూస్తూ గూడూరు మరియు నెల్లూరు పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటూ అన్ని విధాల వారి సంతోషాల్లో మేమున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. అతిథి దేవోభవ అనే నినాదంతో స్టార్ హోటల్ అనుభవాన్ని అందుబాటులో తక్కువ ధరలో అందించాలనే ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నామని, వరుసగా 3వసారి కూడా రాష్ట్రంలో మనకి ఈ అవార్డు రావడం మాకు కస్టమర్ల పట్ల మరింత బాధ్యతను పెంచిందని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఐడియాలతో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తూనే ఉంటామని, కొత్తగా 3.5 ఎకరాల్లో ఒక ఫోటోషూట్ స్టూడియోను ఫ్రేమ్స్ అనే పేరుతో తయారు చేయడం జరిగిందని, అందరికీ అందుబాటులో రేట్లు మరియు కొత్త సెట్టింగ్లతో ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్లతో సిద్ధం చేయడం జరిగిందని, ప్రీ వెడ్డింగ్ మరియు పోస్ట్ వెడ్డింగ్ బేబీ సూట్స్ కోసం వివిధ ప్రదేశాల నుంచి సరికొత్త డిజైన్లతో సిద్ధం చేయడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా విజన్ 2047 కోసం పర్యాటక శాఖలో మా వంతు కృషిగా అన్ని ప్రయత్నాలు ఉంటాయని, పర్యాటక శాఖను ఒక పరిశ్రమగా గుర్తిస్తున్నట్లు సీఎం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. విజయవాడలో వరల్డ్ టూరిజం డే జరిగింది. దానిలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. దీనిలోకి గత 2 సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడాను బెస్ట్ హోటల్ ఆన్ హైవేస్ A5 మళ్ళీ సెలెక్ట్ చేయబడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో సీఎం గారు చెప్పినప్పుడు హోటల్ ని ఇండస్ట్రీ సెక్టర్ కింద మార్చేదానికి ఆయన నిన్న అనౌన్స్ చేశారు. అది హోటల్ ఇయర్స్ అందరికి కూడా అదొక శుభవార్త యాక్చువల్ గా. అంతేకాకుండా టైమింగ్స్ కూడా ఆయన నిన్న డిక్లేర్ చేశారు. రాత్రి 12 గంటల వరకు కూడా హోటల్స్ రన్ చేసుకునే దానికి ఆయన నిన్న పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ జీవోలు ఒక 15 days లోపల వస్తాయి ఇవన్నీ. ఇదే కాకుండా నిన్న మన నాయకులు గూడూరు ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉండడం జరిగింది. కానీ ఆయనకి సమయం లేనందువల్ల ఆయన హాజరు కాలేకపోయారు. ఆయన సహకారంతో నిన్న మన టూరిజం మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి ఆయనకి గూడూరు ప్రాముఖ్యత తెలియజేయడం అయింది. గూడూరుకి సంబంధించి తూగులపాలెం బీచ్ రిసార్ట్ లో డెవలప్ చేసేదానికి ఆయన సహకారం కోరారనమాట. కోరిన దానికి ఆయన తప్పకుండా విజిట్ చేస్తానని చెప్పారు. అది మన ఎమ్మెల్యే గారు ఆయన కలిసి ఒకసారి గూడూరుకి సంబంధించి తూపిలపాలెం బీచ్ రిసార్ట్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ గూడూరులో చిన్న టౌన్ ఇది గూడూరు అయినా కూడా మేము ధైర్యం చేసి కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ హోటల్ పెట్టడం జరిగింది. కష్ట బాధలన్నీ భరిస్తూ కూడా ఈ 5 years వరకు రన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 5 years లో మాకు వచ్చిన సపోర్ట్ ఏంటంటే గవర్నమెంట్ ద్వారా కంటిన్యూస్ గా 3 awards రావడం 22, 23, 24లో. గడిచిన ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ వాళ్ళు, పర్యాటక శాఖ వాళ్ళు ప్రకటించిన అవార్డుల్లో మన A5 హోటల్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు రావడం జరిగింది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి గాను మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. తదుపరిగా మా మేనేజింగ్ డైరెక్టర్ బద్రిగిరి గారు కొనసాగిస్తారు. ఈ సమావేశంలో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ విహారీ మెరుగు, మేనేజర్ జైన్, రెస్టారెంట్ మేనేజర్ విజయ్ కన్నల్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ రంజిత్ దాస్ తదితరులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం 24 గంటలు విధులు నిర్వహించే పోలీసులకు వైద్య సేవల పరంగా అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భరోసాగా నిలవడం హర్షించదగ్గ విషయమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆదివారం నెల్లూరు KVR సర్కిల్ నుండి పోలీస్ కవాతు మైదానం వరకు అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పెద్ద ఎత్తున నిర్వహించిన వాగ్దాన్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి, CTVS సర్జన్ డాక్టర్ విఘ్నాథ్ చరణ్, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Okay. మేడం మా పక్కకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వరకు వాక్ కండక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత
అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 2D తర్వాత ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ద్వారా వాళ్ళకు టెస్ట్లు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు September 29 సిన్స్ 2012 నుంచి వరల్డ్ హార్ట్ డే అని కండక్ట్ చేస్తున్నారు. ఇది యాన్యువల్ ఈవెంట్ గ్లోబల్ గా కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే సో ఈ రోజు మొత్తం గ్లోబల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అది ఫ్రీ టెస్ట్లు కావచ్చు హార్ట్ సంబంధించి, దాని తర్వాత వాక్స్, మ్యారథాన్స్, మీడియా క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేసి ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. సో మీ అందరికి తెలుసు ఎవ్రీ ఇయర్ దాదాపుగా 20 million పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ ద్వారా చనిపోతున్నారు. ఇది ఓవరాల్ ఏదైతే డిసీజ్ పర్సెంటేజ్ తీసుకుంటే దాదాపు 33% ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల జరుగుతూ ఉంది. సో మెజారిటీ ఆఫ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ కంట్రీస్లోనే జరుగుతూ ఉంది. దాదాపుగా 80% దాకా మనం ఈ ప్రీమెచ్యూర్ హార్ట్ డే సందర్భంగా మాకు వాకథాన్ పర్మిషన్ ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు తెలుసు అపోలో హాస్పిటల్స్ 1983లో స్టార్ట్ అయింది. బేసిక్గా మా చైర్మన్ గారు ప్రతాప్ సి రెడ్డి గారు ఆయనే కార్డియాలజిస్ట్. యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ అపోలో హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ 1983లో మెయిన్ హాస్పిటల్ డ్రీమ్స్ రోడ్ స్టార్ట్ చేశారు. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే 1983లో ఒక బైపాస్ సర్జరీ చేయించుకోవాలి అంటే సింగపూర్కి వెళ్ళాలో, అమెరికాకి వెళ్ళాలో, లేకపోతే వెస్టర్న్ లండన్కి వెళ్ళాలో అనేట్లుండేది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా కాదు, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది లేదు. అంటే ఎయిమ్స్ ఉండేది, ఒక కార్డియాక్ సెంటర్, అట్లా మెడికల్ కాలేజెస్ అట్లా ఉండేది. అసలు ఫస్ట్ టైం కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి అప్పుడు జ్ఞాని జైల్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు 1983లో. 1983 నుంచి స్టార్ట్ చేసింది దిగ్విజయంగా ఇప్పుడు దాకా ఓపెన్ హార్ట్ సర్జరీసే 3 లక్షల ఓపెన్ హార్ట్ సర్జరీస్ అపోలో గ్రూప్ చేసింది. ఈ నెంబర్ చూసుకుంటే వరల్డ్ లో హైయెస్ట్ నెంబర్, ఒక సింగిల్ హాస్పిటల్ లో హైయెస్ట్ నెంబర్ ఈ అపోలో హాస్పిటల్స్. అప్పుడు సింహపురి వాసులచే తొలి పూజలు అందుకునే శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు అక్టోబర్ 3 నుండి 12 వరకు నిర్వహించనున్న దృష్ట్యా నెల్లూరు ఆర్డీఓ మాలోల ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం నిర్వహణ కమిటీని చైర్మన్ గారిని ఫస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్నారు. మిగతా సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసినటువంటి కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మన జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్టీఓ గారికి, కార్పొరేషన్ అధికారులకి, కరెంట్ అధికారులకి, యూరో గారికి అందరికీ పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ఉత్సవాలకు సంబంధించి చేసినటువంటి ఏర్పాట్ల గురించి యూరో గారు తెలియజేస్తారు. వారికి ఏదైనా సహకారం కావాలంటే ఇతర శాఖల అధికారులకి అందులో ఇక్కడ ఆదేశాలు అది పూర్తయిన తర్వాత ఆ యొక్క ఉత్సవ మండల సభ్యులందరినీ కూడా శాఖలో సమావేశం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, ఈ యొక్క ఉత్సవాలకి కమిటీ ఏర్పాటు చేసింది చేసినట్టుగా అక్కడ కూడా ఒకటే ఉత్తర భారతదేశంలో పనిచేస్తాం. ఇంకా ఓకే చూసుకోండి. ఇక్కడ ఏంటంటే చాలా రిపేర్స్ ఇక్కడ నాకు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదేవిధంగా లోపల ఏర్పాటు చేసిన అవసరం ఉంది. భక్తులు ఇల్లులే ఇక్కడ భక్తులు ఈ యొక్క కాకుండా
బాగా ఫ్రీగా దర్శనం చేసుకొని ఫ్రీగా. గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి సహకారంతో పట్టణంలోని బాలాజీ నగర్ ప్రగతి ఆఫీసులో నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల ఫలసరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాసులు, టీచర్ మామూలూరు రాధయ్య, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కేఆర్ఎం కుమార్ నాయుడు, నక్కా రామకృష్ణ, డీన్ శ్రీహరి, పిల్లల శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచులయ్య, సంచి మునిప్రసాద్, కృష్ణారెడ్డి, తోట విజయ్ కుమార్, సర్వేశెట్టి నాగరాజు, వాకాటి శ్రీనివాసులు, నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఈ నెల కూడా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 15 మందికి 18 రకాల పలసరుకులు మనం ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రతి నెలాఖర వచ్చే ఆదివారంలో మనం వస్తున్నాం. ఎందుకంటే నెలంతా కూడా ఏదో పని ఆ పని చేసుకుని ఉంటాయి. 20-25 తేదీల నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉంటారు కాబట్టి మళ్ళీ రేపు 10 తేదీ దాకా ఈ కొద్దిగా తోడ్పడతాయి ఈ వస్తువులు. అందుకోసం మనం నెలాఖరికి ఇవ్వటం జరుగుతుంది. దీనికి మా తమ్ముడు ఇదే కాకుండా మా మళ్ళీ అనేక పర్యాలు ట్రైసైకిల్ అయితేమి, కుట్టు మిషన్ అయితేమి, ఇలాంటి కార్యక్రమాలని చాలా మనం ఏది అడిగినా కూడా కాదనుకుంటా మొన్న కూడా 3 కుట్టు మిషన్లు ఇవ్వటం జరిగింది. దానికి కూడా మా మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతోనే ఆయన అడిగి మరీ ఒక 3 మిషన్లు పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఇవ్వటం జరిగింది. 15 మంది పేదవాళ్లకు 18 రకాల పలసరుకులు అందజేయడం గొప్ప విషయం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ప్రగతి సంస్థ అధ్యక్షులు. ఈ మధ్య మేము ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయినాం. చాలా కష్టమైంది, అందరితో కూడుకున్న వ్యవహారం. గత 5-6 ఏళ్ల నుంచి కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంత ఓపిక ఉంటే కానీ, ఎంతో ఓపిక ఉంటే కానీ దానికి మంచి కార్యక్రమం సాధించడం చాలా కష్టం. సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకి నిజంగా ఈ ఏరియాలో వీళ్ళ ప్రగతి మన కార్యాలయం ఉండడం ఈ పక్క ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఒక వరంలాగా ఉంది. అలాగే ప్రతి ఏరియాలో ఇలాంటి కార్యక్రమం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా. పేరు మల్లికార్జున గారు కాకుండా మల్లికార్జున గారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన అధ్యక్షులు చెప్పారు, చాలా కార్యక్రమాలకి ముందుకు రావడంతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఇంకా రెండవది ప్రగతి సేవా సంస్థ. వర్షం ఎక్కడైనా సముద్రం మీద కురిసిందనుకోండి, ఆ వర్షం ఆ నీళ్ళలో కలిసిపోతే ఏం ఉపయోగం ఉండదు. అదే ఎండిపోయే చేలు మీద కురిస్తే ఆ పంట బాగా పండే అవకాశం ఉంటుంది. ప్రగతి సేవా సంస్థ కూడా అదేవిధంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని గుర్తించి వారికి మాత్రం సహాయం చేసేటువంటి ఒక గొప్ప గుణాన్ని కలిగి ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నటువంటి మా అధ్యక్షులు కడివెడ్డి చంద్రశేఖర్ గారు ఒక చల్లని వెన్నెల్లో ఆదివారం పాటు మేము కూడా పాల్గొనడానికి అవకాశం ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువంబాబు గూడూరు నియోజకవర్గం ముఖ్య నాయకులను కలవడం జరిగింది. రాబో కాలంలో పార్టీ బలోపేతం కోసం అందరూ ఒక్కటిగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిమళ వెంకటేశ్వరరావు, వల్లెపు ఎల్లయ్య, పర్వతాల శ్రీనివాసులు గౌడ్, ఆమూరపు సతీష్ బాబు, ఎస్కే కాదర్ భాష, మాదాల రమ, కుడుమల ఆదయ్య గౌడ్, దాసరి రత్నం తదితరులు పాల్గొన్నారు. ఆశతో ఈరోజు కాంగ్రెస్ వాదంతా ఇక్కడ చేరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దానికోసం పార్టీలో నుంచి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడి వెళ్ళిపోయిన వారిని అందరినీ మళ్ళా పార్టీలో కలుపుకొని కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకురావాలని, కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని, రాష్ట్రంలో శరణమని ముఖ్యమంత్రి చేయడానికోసం అహర్నిశలు జిల్లా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు గూడూరుకు వచ్చి కాంగ్రెస్ అభిమానుల్ని, కాంగ్రెస్ కార్యకర్తలను కలవడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం హిందుత్వ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గిలకపాడు గ్రామం ఎస్టీ కాలనీలో కుల నిర్మూలనపై
సిపిఐ న్యూ డెమోక్రసీ నెల్లూరు జిల్లా కార్యదర్శి డిపి పోలయ్య ఆధ్వర్యంలో కుల నిర్మూలనపై అవగాహన సదస్సును రాపూర్ మండలంలోని గిలకపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యదర్శి ఎం అంకయ్య, కె రమణరాజు, ఎం కృష్ణయ్య, ఎం రత్నమ్మ, సులోచనమ్మలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి 152వ ఆవిర్భావ దినం సందర్భంగా మొత్తం కూడా సత్య శోధక సమాజ్ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇవాళ కుల నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్మించాలని చెప్పని కేంద్ర కమిటీ పిలిపించింది. ఈ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గిలకపాటి గ్రామంలో ఎస్టీ కాలనీలో ఇవాళ కుల నిర్మూలన మీద అవగాహన సదస్సును ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ మొత్తం కూడా చూస్తే ఈ కుల వ్యవస్థ అనేది దాదాపుగా ఈ దేశంలో 3000 సంవత్సరాల నుండి ఈ దేశంలో కులాలుగా ఏర్పడి ఆ కులాలు మొత్తం కూడా లక్షల కులాలుగా ఇవాళ విభజించబడి ఉన్నాయి. దీన్ని ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ కుల నిర్మూలనకు వ్యతిరేకంగా తన భార్య సావిత్రి పూలేని చదువు నేర్పించి అదేవిధంగా ఆమెను ఒక టీచర్గా ట్రైనింగ్ ఇచ్చి కింద కులాలకు మొత్తం కూడా విద్యను నేర్పిస్తూ ఈ దేశంలో ప్రథమ పౌరురాలిగాను టీచర్ గాను ఇవాళ సావిత్రిబాయి పూలే ఇవాళ మహిళలకు ప్రధానంగా విద్య నేర్పించి ఇవాళ చైతన్యం చేశారు. ఆ చైతన్యం చేసిన నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు హిందుత్వ బ్రాహ్మణి భావజాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో లోకాయుతులు, చార్వకులు, బుద్ధుడు, అదేవిధంగా నారాయణ గురు, అదేవిధంగా పెరియారు లాంటి మహనీయులు, అదేవిధంగా అంబేద్కర్ లాంటి మహనీయులు ఈ దేశంలో కుల నిర్మూలన కోసం అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ఈ దేశంలో రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కొన్ని హక్కులు ఏర్పడ్డాయి, కొన్ని చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ఫలితంగా ఈరోజు ఈ దేశంలో మొత్తం కూడా ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మొత్తం కూడా ఇవాళ సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే, రిజర్వేషన్లు వస్తున్నాయంటే అది ఆనాడు అంబేద్కర్ జ్యోతిరావు పూలే పెట్టిన భిక్ష. ఆనాడు అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు వ్యతిరేకంగా మొత్తం కూడా పోరాడిన నేపథ్యంలోని ఇవాళ మొత్తం కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. అయితే ఈ రిజర్వేషన్లు మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని ఈ దేశం నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా వరల్డ్ హార్ట్ డే 33 వాక్ ను గాంధీ బొమ్మ సెంటర్ నుండి కిమ్స్ హాస్పిటల్ వరకు నిర్వహించారు. ప్రజలకు గుండె వ్యాధులపై అవగాహన కల్పించటకై కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, వర్కింగ్ స్టాఫ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ మరియు నర్సింగ్ విద్యార్థులు మొత్తంగా 500 మంది పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి కృష్ణకాంత్ తెలియజేశారు. యూపీఎస్ గారు తమ అమూల్యమైన సలహాలను, సందేశాలను ప్రజలకు అందించి గుండె వ్యాధులపై తీసుకోవాల్సిన సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లకు, సిబ్బందికి, వర్కింగ్ స్టాఫ్, కాలేజీ విద్యార్థులకు హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేశారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక వాకథాన్ ఒకటి చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఒక యాన్యువల్ ఈవెంట్గా ఇది వరల్డ్ హార్ట్ డేని కండక్ట్ చేస్తారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ఈరోజు గ్లోబల్ మొత్తంలో కూడా కండక్ట్ చేస్తారు. అవి ఫ్రీ హార్ట్ టెస్ట్లు కానీ, లేదంటే వాకథాన్స్, మ్యారథాన్స్, మీడియా క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 20 మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ ద్వారా చనిపోతున్నారు. ఇది ఓవరాల్ డిసీజ్ డెత్లో తీసుకుంటే
దాదాపు 33% ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు. మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ మనకు లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉంటుంది. దీంట్లో 80% మనం యాక్చువల్గా ఈ ప్రీమెచ్యూర్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్, అంటే మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఈ ఫిజికల్ యాక్టివిటీస్, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా కూడా మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ను మనం ఏవైతే కార్డియోవాస్కులర్ డిసీజ్ను మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ ప్రజెంట్ ఈ 24 ఈ ఇయర్ యాక్చువల్ థీమ్ ఏంటంటే 24 to 26 వరకు యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే ఇప్పుడు వరకు ఉన్నట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా కమింగ్ డేస్లో ఈ 2 yearsలో యాక్షనబుల్ ఓరియంటెడ్ పాలసీస్ని తీసుకుని రావాలని చెప్పేసి ఈ 24-26 వరకు ఈ థీమ్ని తీసుకుని రావడం జరిగింది. హార్ట్ అటాక్లు వస్తుంది అనేది లేకుండా ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ కూడా జిమ్ముల్లో మనం అందరం చూస్తాం. ఇవన్నీ ప్రచార సాధనాలు ఎక్కువ అవడం వల్ల మనం సీసీ కెమెరాలో కూడా చూస్తున్నాం. ఉన్నటువంటి సడన్గా చనిపోవటం, హాస్పిటల్కి వచ్చేటువంటి అవకాశం లేకుండా కూడా చనిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. మన అందరికి కూడా మినిమం టిప్స్ నేను ఒక చిన్న మెసేజ్ ద్వారా మీకు ABCDEF అనే ఒక 6 సూత్రాలు మనం ఈజీగా పాటించినట్లయితే అందరం కూడా ఇలాంటి గుండె జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. సమాజంలో కూడా దీన్ని అవేర్నెస్ తీసుకురాగలుగుతాం. ఏ అంటే అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. B అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సో 140/90 లోపల బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉందా లేదా? చాలామందికి బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తే తప్ప మనకు తెలియదు ఉందో లేదు. నాకు ఎప్పుడు లేదు బీపీ అంటాం, చెక్ చేస్తే 160-170 ఉంటుంది. సో అది మనకు తెలియదు, దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. సో బీపీని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మన హార్ట్ డిసీజ్ నుంచి దూరం చేసుకోగలుగుతాం. C అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్. కొలెస్ట్రాల్ కూడా అంతే. ఇప్పుడు ఎన్నో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. కొలెస్ట్రాల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే అవి కంప్లైంట్స్ రావు. ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ తెలుస్తుంది. సో C. D వచ్చేసి డయాబెటీస్. డయాబెటీస్ ఈరోజు ప్రతి 5 మందిలో ఒకరికి ఉంటుంది. సో డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే దానివల్ల మనకి 2 రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్స్ వాళ్ళు నార్మల్ వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. చిలుకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతల సహాయ సహకారాలతో జరిగాయి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ, నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. ప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాదఋషి, ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సైదాపురం మండలంలోని దేవరవేమూరు గ్రామంలో అక్కమ్మ అమ్మవారికి గ్రామ పొంగలు పొంగించి విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఇరుగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కలివేటి రాధాకృష్ణారెడ్డి, తోట వెంకటేశ్వర్లు, కలిచేటి భాస్కర్ రెడ్డి, పెన్నా మస్తాన్ రెడ్డి, తోట విజయ్ కుమార్, గోపిడేసి శ్రీనివాస్, పర్వతాల సుబ్బయ్య, పర్వతాల హరిబాబు, గ్రామ సర్పంచ్ వెంకటరమణమ్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చల
పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు రంగవల్లి ముంగిలి కందం రావి చెట్టు రుచ్చకు అందం పట్టు చీర పాపటి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం నెల్లూరు జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి. నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ ఆనంద్. తిరుమలలో మరోసారి శ్రీవారి మెట్ల వద్ద చిరుత సంచారం. భయాందోళనకు గురై తలుపులు వేసుకుని టీటీడీ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేసిన సెక్యూరిటీ గార్డ్. A5 హోటల్ కు వరుసగా 3 సార్లు ప్రతిభా పురస్కారాలు రావడం సంతోషంగా ఉంది. చిలకూరు మండలం బోధన సమీపంలోని A5 హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించిన హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ బద్రిగిరి. సమాజ శ్రేయస్సు కోసం 24 గంటలు విధులు నిర్వహించే పోలీసులకు వైద్య సేవల పరంగా అపోలో హాస్పిటల్ భరోసాగా నిలవడం హర్షించదగ్గ విషయం. ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన వాగ్దాన్ కార్యక్రమంలో పాల్గొని జెండా ఊపిన ఎస్పీ కృష్ణకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.